సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఫ్రీ చార్జ్ నుంచి కొత్తగా ఒక హిడెన్ లూట్ అయితే వచ్చింది. ఆ హిడెన్ లూట్ అనేది ఏ విధంగా ట్రై చేసి ప్రతి ఒక్కరికి క్యాష్ బ్యాక్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలోనైతే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూడడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసినట్టయితే నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంది. ఏంటంటే ఈ వీడియోస్ చేయడానికి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ కింద అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో చేసినా ప్రతి ఒక్కటి మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్స్ ద్వారా అయితే వస్తాయి. మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్స్ ద్వారా రాకపోతే మీరు మన ఛానల్ని యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్టయితే అక్కడి నుంచి డైలీ ఫాలో అవ్వండి గైస్. డైలీ ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ప్రతిదీ యూస్ఫుల్ కంటెంట్ అనేది నేను పోస్ట్ చేస్తాను. పక్కాగా మీకు జెన్యూన్గా పేమెంట్ ఇచ్చేవే నేనైతే పోస్ట్ చేస్తాను. అందుకనేసి మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, ఏది మిస్ అవ్వకుండా. అండ్ అలాగే ఇంతవరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే అక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కానీ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్ టెలిగ్రామ్ సర్చ్ బార్లోకి వెళ్ళి @Shyamtechguru అని టైప్ చేసినట్టయితే మన ఛానల్ రావడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి జాయిన్ అవ్వి ప్రతి ఒక్క అప్డేట్ అనేది వీళ్ళనంత తొందరగా వీడియో చేయక ముందుగానే ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇందులో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎటువంటి సోదు లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు శ్యామ్, ఇచ్చేస్తున్నారు Shyamtechguru. సో గైస్, లూట్ వచ్చేసి ఏమి లేదు. సింపుల్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీచార్జ్ యాప్ని ఎంతవరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేస్తుంటే అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత సింపుల్గా యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇంటర్ఫేస్ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు. సో యూపీఐ ఐడి సెండ్ మనీ ఆప్షన్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ముందుగా వెళ్ళి మీరు యూపీఐ ఐడిని అయితే సెర్చ్ చేసుకోండి. అంటే మీ బ్యాంక్ అకౌంట్ అయితే లింకప్ అయితే చేసుకోండి. మీ దగ్గర పేటిఎం బ్యాంక్ ఉంటే పేటిఎం బ్యాంక్నైనా లింక్ చేయొచ్చు. ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ, ఏ బ్యాంక్ ఉన్నా సరే ఇందులోనైతే మీరు ట్రాన్సాక్షన్స్ చేయడానికి అయితే మీరు ఇందులోనైతే ఒక బ్యాంక్ అకౌంట్ని అయితే లింకప్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింకప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు స్పాట్ లైట్లోనే ఈ ఆఫర్ బ్యానర్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, గెట్ 5% క్యాష్ బ్యాక్ అప్ టు 15 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం అయితే జరుగుతుంది. దాని కింద ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే రాయడం అయితే జరిగింది. ఏంటంటే సింపుల్గా చూసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ మనీ బై ఎంటరింగ్ మొబైల్ నెంబర్. మీరు మనీ సెండ్ చేయాలనుకుంటే మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. లేదనుకుంటే గెట్ లింక్డ్ యూపీఐ ఐడీస్, లేదనుకుంటే ఏదైతే మొబైల్ నెంబర్కి లింకప్ చేసిన యూపీఐ ఐడీస్ ఉంటాయో ఆ యూపీఐ ఐడీస్ ద్వారా అయినా మీరు మనీనైనా సెండ్ చేయొచ్చు. దాని ద్వారా మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే రావడం అయితే జరుగుతుంది అప్ టు 15 రూపీస్. అంటే ఏం లేదు కేసు, మీరు ఒక 300 రూపీస్ అన్ని సెండ్ చేసినట్టయితే ఒక 15 రూపీస్ క్యాష్ బ్యాక్ కింద రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏం లేదు, చాలామంది ఈ క్యాష్ బ్యాక్ అయితే రావట్లేదు అనేసి అంటున్నారు. మనీ సెండ్ చేస్తున్నాను కానీ నాకు క్యాష్ బ్యాక్ అయితే రావట్లేదు అంటున్నారు. ఏమీ లేదు, సింపుల్గా మీరు ఇంతవరకు ఈ ఫ్రీ ఛార్జ్లోని యూపీఐ ఐడికి సెండ్ చేయలేని యూపీఐ ఐడికి మనీ సెండ్ చేసినట్టయితే క్యాష్ బ్యాక్ రావడం అయితే జరుగుతుంది. లేదనుకుంటే యూపీఐ ఐడీస్ సెండ్ చేయమన్నారు కదా, కొత్త యూపీఐ ఐడీస్ అని మనం ఫోన్పేలోని పేటిఎంలోని కొత్త యూపీఐ ఐడీస్ అయితే క్రియేట్ చేసేద్దాం అనుకుంటే అలాగైతే కాదు గైస్. ఎందుకంటే సేమ్ బ్యాంక్ యూజ్ చేసి కొత్త యూపీఐ ఐడీస్ కానీ మనం క్రియేట్ చేసినట్టయితే ఇదైతే రికగ్నైజ్ అయితే తీసుకోవడం లేదు, మనకు క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం లేదు. అందుకనేసి మీరు ఇంతవరకు యూపీఐ ఐడి అనేది యూజ్ చేయలేని యూపీఐ ఐడి, లేదనుకుంటే యూజ్ చేయలేని బ్యాంక్ అకౌంట్కి మీరు మనీ కానీ సెండ్ చేసినట్టయితే మీకు క్యాష్ బ్యాక్ కింద రావడం అయితే జరుగుతుంది. ఏం లేదు, సింపుల్గా మీరు మనీ సెండ్ చేద్దాం అనుకుంటే ఆ బ్యానర్ మీదైనా క్లిక్ చేసేయచ్చు. లేదనుకుంటే ఇక్కడ యూపీఐ టు సెండ్ మనీ అని కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ఒక 300 కన్నా ఎక్స్ట్రా అమౌంట్ కానీ సెండ్ చేసినట్టయితే మీకు క్యాష్ బ్యాక్ కింద రావడం అయితే జరుగుతుంది. ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది చెక్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. ప్రతి మంత్ ఈ ఆఫర్ అయితే ఉంటుంది. ప్రతి మంత్ ట్రై చేసినట్టయితే ప్రతి మంత్ 300 రూపీస్ కింద 15 రూపీస్ కింద మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నా వాలెట్లో 30 రూపీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, మై ట్రాన్సాక్షన్స్. సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ అమౌంట్ ఎవరికి సెండ్ చేస్తారో ఆ అమౌంట్ అయితే ఉంటుంది. క్యాష్ బ్యాక్ రిసీవ్ అయిన క్యాష్ బ్యాక్ కూడా ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకైతే క్యాష్ బ్యాక్స్ అయితే వస్తాయి. మ్యాక్సిమం మీకు ఈ ఆఫర్ అర్థమైంది అనుకుంటున్నాను.
ఎప్పుడు యూజ్ చేయాలని యూపీఐ ఐడి లేదనుకుంటే బ్యాంక్ అకౌంట్ కానీ మనీ సెండ్ చేసినట్టయితేనే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. నార్మల్గా మీరు యూజ్ చేసిన యూపీఐ ఐడీస్నే మీరు యూజ్ చేసి పేమెంట్ కానీ చేసినట్టయితే ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఇది ఒకటి గుర్తించుకుని మీ పాయింట్స్ అని గుర్తించుకుని మీరు పేమెంట్ కానీ చేసినట్టయితే ప్రతి ఒక్కరికి ఇది అయితే వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవ్వడం అయితే జరుగుతాయి. ఇంతగా ఈరోజు అయితే వీడియోలో మీకు చెప్పాలని నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. బాయ్ జైన్ మరిన్ని వీడియోతో మీ ముందైతే ఉంటా.